హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటో మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది నా థంబ్నెయిల్ చూసి. ఎస్, ఇట్స్ మై గ్రాడ్యుయేషన్ డే, ద స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను రెగాలియా ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటి అంటే నేను ఒక 2 months బిఫోర్ మా కాలేజ్ వాళ్ళు ఒక లింక్ ఇస్తే అందులో ఆర్డర్ చేశాము. ఫ్రీయే అనుకోండి, బట్ ఇలా ఆర్డర్ చేసిన తర్వాతకి మాకు ఒక 2 months తర్వాతకి ఇంకా గ్రాడ్యుయేషన్ 2 daysలో ఉందనగా అప్పుడు మాకు వచ్చి పిక్ చేసుకోమన్నారు. అది చేసుకున్నాను, కానీ అది ఎట్లా వేసుకోవాలనేది నాకు అసలు ఐడియా లేదు. దీనికి ఒక వీడియోస్ అవి ఈమెయిల్లో పంపిస్తారు, కానీ నాకేమో అది చూసేంత టైం కూడా లేదు. అసలు ఒక పెద్ద స్టంట్ అయిందనమాట నా డ్రెస్ విషయంలో. అది నేను ఇంకొక వీడియో తీస్తాను, మీరు అవి చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్ వాళ్ళు మాకు ముందే మెయిల్ చేశారనమాట, మీరు గౌన్ అయినా ఏదైనా కానీ మీరు ఇంటి దగ్గరే రెడీ అయ్యి రండి, ఇక్కడ అంత టైం ఉండదు అని చెప్పి. నేనేమో వీడియో చూడలేదు ఎట్లా వేసుకోవాలి అనేది, ఇంకా నా తిప్పలు అంతా ఇంత కాదు. ఇంట్లో చేస్తే కొంచెం లైటింగ్ అదంతా బాగోదు అని చెప్పి నేను ఇంకా బయలుదేరే ముందు ఇక డైరెక్ట్గా బయట కార్ ముందు వీడియో తీసుకుందాం, లైటింగ్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పి బయట రెడీ అవుతున్నాను. ట్రై చేశాను చాలా, బట్ ఇంకా అది పాసిబుల్ అవ్వలేదు. నాకు ఎట్లా రెడీ అవ్వాలి ఏంటి అని చెప్పి, సరే ఇంకా లేట్ అయిపోతుంది, చెక్ ఇన్ 11 కల్లా స్టార్ట్ అవుతుంది, చెక్ ఇన్ అయిపోవాలి 11కి అన్నారని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఇట్లా కాదు వేసుకునేది, బట్ నేనేదో నా ఎగ్జైట్మెంట్ ఆగక అసలు నానా విధాలుగా ప్రయత్నిస్తున్నా, ఎట్లుంటానో ఏంటో చూసుకుందాము అని చెప్పి. కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. వేసుకునే విధానం ఇది కాదు, మనం ఇంకా దానిపైన ఇంకా వేసుకునే చాలానే ఉంటాయి, నాకు వాటి పేర్లు కూడా అంత ఐడియా లేదు. ఈ ఈవెంట్ వచ్చేసి వ్యాంకోవర్ డౌన్ టౌన్లో కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నారనమాట మా కాలేజ్ వాళ్ళు. అసలు డౌన్ టౌన్లో పార్కింగే దొరకదు. అసలు ఎంతసేపు పట్టిందంటే వాళ్ళు 11కి చెక్ ఇన్ అవ్వమంటే మేము ఇంకా 11:30 అయినా పార్కింగ్ కోసం వెతుకుతూనే ఉన్నాము. సో పార్కింగ్ అయితే మాకు చాలా కష్టమైంది. ఇది డౌన్ టౌన్లో కదా, సో పార్కింగ్ ఎక్కడ దొరకలేదన్నమాట. ఇది ఒక ప్లేస్ ఉంది పే పార్కింగ్ అని చెప్పి, ఇంకా పే చేసి పెడదాము అని చెప్పి వచ్చాము. ఇక్కడ పార్క్ చేసి ఒక 5 minutes వాక్ చేసుకొని వెళ్ళాలి. సో ఆల్రెడీ 11కి రమ్మన్నారు, 11:15 అవుతుంది. 5 minutesలో అంటే 11:20కి అక్కడ ఉంటాం అనమాట. మన వాళ్ళందరూ రెడీ అయి ఉన్నారు అక్కడ. అటు చేసి ఇటు చేసి 11కి రమ్మన్నది కాస్త 11:40 అయింది నేను లోపలికి వచ్చేసరికి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాతకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేశారనమాట మొత్తం రెడీ అవ్వడానికి. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము హాల్లోకి. Everyone, please be seated. Have a seat. First of all, I'd like to thank all of you for being here today for this wonderful occasion for Provosts, deans, directors, faculty, staff, and distinguished guests. Welcome also to the Pillars of FDU, a group of honored staff members. Amazing commencement ceremony. I present to you the names of the candidates for the degrees. Master.
స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ నుంచోండి, వాళ్ళందరికి ఒక షౌట్ అవుట్ ఇవ్వండి అనేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. మా పేరెంట్స్ రాలేకపోయారు అని చెప్పి నేను చాలా ట్రై చేసా వాళ్ళని తీసుకురావాలి అని, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. Receiving a Master of Administrative Science. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గ్రాడ్ వాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఎన్నో అనుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో ట్రాన్సిషన్ రీల్స్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి, బట్ అసలు అంత కన్ఫ్యూజన్లో ఏమీ చేయలేకపోయాను. బట్ అట్లీస్ట్ వేవ్ చేశాను అనమాట. నా ఫ్రెండ్ అయితే వేవ్ చేయలేదని చెప్పి మస్తు బాధపడింది, ఎందుకంటే ఇది లైఫ్లో ఒక్కసారే వస్తుంది కదా. Lily Sharon Madasu. Sharzad Mekraim. Dorcas. Fair Lady Dickinson University has officially conferred degrees on these graduates. Graduates, go forward with courage and grace, fortiter et suaviter, carrying with you the traditions, strengths, and dreams of this great university. On behalf of the university, its trustees, and the faculty, I declare that the 15th annual commencement ceremony of the Vancouver campus of Fair Lady Dickinson University has now concluded. My warmest congratulations to each of our graduates and their families. ఇది నా లైఫ్లో చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అసలు అనుకోలేదు నేను ఇట్లా వచ్చి మాస్టర్స్ చేస్తాను అని చెప్పి, బట్ ఇక్కడికి వచ్చాను, మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇలాంటి టైంలో మమ్మీ వాళ్ళ దగ్గర లేరు అని చెప్పి కొంచెం ఒక చిన్న బాధ అనమాట నాకు. ఆ రోజంతా అట్లనే అనిపించింది. ఫైనల్లీ నా మాస్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే నిన్న మొన్న వచ్చినట్టే అనిపిస్తుంది కెనడాకి. ఇవి వచ్చేసి మా కాలేజ్ వాళ్ళు తీసిన పిక్స్ అన్నమాట. మాకు డాక్యుమెంట్ షేర్ చేస్తే నేను నా వరకు డౌన్లోడ్ చేసుకున్నాను. One woman can change the world. You have graduated, but this is just the beginning. You have graduated, but this is just the beginning.
take pride in everything you have accomplished and be confident in your ability to set goals and achieve them. You have got the knowledge and potential to make the world a better place. Congratulations. Thank you so much. సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయింది. చాలా బాగుంది, చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే నాకు ఫార్మ్ డీలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ డే అనేది జరగలేదన్నమాట, కోవిడ్ టైంలో అవడం వల్ల. చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చాము పిక్స్ తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే అక్కడ అంత మంచిగా రావట్లేదు ఆ లొకేషన్లో. ఇక్కడ దగ్గరలో స్టాన్లీ పార్క్ అని ఉంటే ఆ లొకేషన్కి వచ్చామన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడైతే ఫొటోస్ తీసేసుకుందాం. సో ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఫ్రెండ్స్ ఉన్నామన్నమాట కొంతమంది. మేమందరం ఇంకా బయటికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాము, ఫుడ్ కూడా బయటే చేసేద్దామని అనుకుంటున్నాం. అందుకని ఇంకా ట్యాప్ అండ్ బ్యారెల్ అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే దానికి వచ్చాము. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఇస్ మై స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఫస్ట్ టైమ్. నాకు ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ డే కూడా జరగలేదని నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నా కదా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో సడన్గా వెనకాల ఎవరో వచ్చేసరికి మాట్లాడలేకపోయాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో do not forget to hit like, share and subscribe. See you all in the next video. Bye bye.